This conference will now be recorded. Okay, got it. ఇప్పుడు చూస్తున్నారా? Now it is recording, right? Yes. Yes, Harsha. Yeah, I started recording. Okay, then I think only I'm having option to start recording. Okay. Okay. You can see my screen, right? Yes, Harsha. Okay, fine. Sorry for this. My first time I'm using this tool. Yeah. ఇప్పుడు లాస్ట్ సెషన్ లో టైప్ కన్వర్షన్ చూస్తున్నాం కదా. How to hide this? ఓకే, సో లాస్ట్ సెషన్ లో మనం టైప్ కన్వర్షన్ చూస్తున్నాం కదండి. Harsha, can you please maximize the screen because I can see this intena. నేను దాంట్లో ఫుల్ మ్యాక్సిమైజ్ ఉంది, అంటే నాకు కంప్లీట్ స్క్రీన్ రికార్డ్ అవుతుంది. అక్కడ మీ దాంట్లో ఆప్షన్స్. Yes, I got it, Harsha. Yeah, I got it. Okay. ఓకే, సో లాస్ట్ సెషన్ లో మనం అసలు వాట్ ఆర్ డేటా టైప్స్ ఒక టైప్ ఏంటి, అసైన్మెంట్ చూసాం, ఈక్వల్ టు ఆపరేటర్ అంటే ఏంటి, మనం యాడ్ చేయడానికి ట్రై చేసాం. అండ్ వీ ట్రై టు కన్వర్ట్ యాజ్ వెల్. మనం ఒకటి కన్వర్ట్ మనం ఇన్పుట్ తీసుకుంటుంటే యూజర్ నుంచి ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ స్ట్రింగ్. సో మనం దాన్ని ఇంటీజర్ కింద ఒకవేళ తీసుకోవాలనుకుంటే వి కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్. సో ఇక్కడ రీడ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ బిఎంఏ క్యాలిక్యులేటర్ యాజ్ వెల్ in our last session. So in today's session I'll explain more into conversions. So మొత్తం conversions లో మనం how to convert different data types to different data types. So conversions, and then I will explain what are different operators that are present in Python. Different operators గురించి చెప్తాను. So operators కూడా అయిపోయిన తర్వాత, and then Harsha, sorry to interrupt. Your voice is not clear actually. Clear, okay. Is there any noise, background noise, or? I can hear you, but it's not clear. Like I'm not able to get what you're talking exactly. Okay. Give me one second. Hello. I'm using same earphones only. I don't know.
Hello. Yes, Harsha. Good now. Okay. It's good now. Okay. Yeah. Now, hello. Now. Yes. Yes. Can you see my screen? Yes, Harsha. Fine. Type conversions. So first let us take integer type. Okay. Let us take integer type. Num is equal to, let us take 10. 10 అని తీసుకున్నాను. ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం ఏమవుతుందో. Let us print num. సో 10 ప్రింట్ అవుతుంది. సో మనకి దీని టైప్ తెలియాలంటే we saw type of. So we have a type of method. సో type of అనే మెథడ్ చూసాం. సో మనకి ఏమొస్తుంది, టైప్ ఆఫ్ నమ్ అంటే దీని ఒక టైప్ ని we're asking to print. సో we should get int. సో int అని వచ్చింది. ఇప్పుడు నేను ఈ 10 ని, ఇది రైట్ నౌ ఇంటీజర్ కదా, I want to convert into string. సో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలంటే we have str of అని చెప్పి ఆ ఇంటీజర్ పంపిస్తే ఇట్లా కన్వర్ట్ ఇంటూ స్ట్రింగ్. సో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. num_str అని పెడుతున్నాను వేరియబుల్ పేరు. సో నౌ ఐఎమ్ కన్వర్టింగ్ నంబర్ ఇంటూ స్ట్రింగ్. సో str of num. ఓకే. సో నౌ ఇప్పుడు ఏం చేశాను, నంబర్ అని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని నేను num_str లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఈ num_str ని ప్రింట్ చేద్దాం. దాని యొక్క టైప్ ప్రింట్ చేద్దాం. ఎందుకంటే స్ట్రింగ్ ని కన్వర్ట్ చేశాను కాబట్టి దీని యొక్క టైప్ ఇప్పుడు ప్రింట్ చేస్తే ఐ షుడ్ గెట్. సో నేను పైన నమ్ టైప్ ప్రింట్ చేస్తున్నాను, కింద num_string యొక్క టైప్ ప్రింట్ చేస్తున్నాను. సో పైన నాకు ఇంటనే రావాలి. ఇది ఆఫ్టర్ కన్వర్షన్ వేరియబుల్ కాబట్టి ఈ num_string కి స్ట్రింగ్ అని రావాలి. ఓకే. సో దీస్ హౌ వి కన్వర్ట్ 10 నుంచి Harsha, quick question. ఓకే. Why we have to convert integers into string? యా. సో ఇప్పుడు మీరు ఇన్ ఫ్యూచర్ మీరు ఇప్పుడు 10 ఉందండి. సో రైట్ నౌ 10 ఈస్ ఇంటీజర్. ఇప్పుడు 10 + 10 చేస్తే ఐ విల్ గెట్ 20. బట్ మీకు అది నంబర్ లా కాకుండా ఇట్ షుడ్ బి స్ట్రింగ్. ఇప్పుడు మీరు 10 + 10 చేస్తే ఇట్ షుడ్ బి 10 కింద మీకు అపెండ్ అవ్వాలి. ఇట్ షుడ్ బి లైక్ ఏ స్ట్రింగ్ అనుకోండి. సో దెన్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ స్ట్రింగ్ అనమాట. లెట్ మీ షో వన్ థింగ్. ఇప్పుడు num అని తీసుకున్నాను, num2 అని తీసుకుంటున్నాను, 20. ఇది num1 అని తీసుకుంటాను. యా. సో ఈ num1 నాకు ఇంటీజర్ వచ్చింది, num2 కూడా ఇంటీజరే. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను ఫస్ట్ నేను. యా. సో జస్ట్ నేను సమ్ అని తీసుకోవాలి. సమ్ ఈస్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్. సో సమ్ అని తీసుకోవాలి వేరియబుల్ నేమ్. సో ఏ num అని తీసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు num1 + num2. రెండింటిని యాడ్ చేశాను కదండి. సో లెట్స్ print a num. సో సిన్స్ these two are integers, we will get 30 as output. 30 అవుట్పుట్ కింద వస్తుంది. నాకు రెండు స్ట్రింగ్స్ లాగా యాడ్ చేయాలి. స్ట్రింగ్స్ లాగా యాడ్ చేస్తే రెండు అపెండ్ అవుతాయి, యాడ్ అవ్వవు. అపెండ్ అంటే 10, 20 పక్కన వస్తాయి. సో 10, 20 అని అవుట్పుట్ వస్తుంది. సో నాకు స్ట్రింగ్ లా బిహేవ్ చేయాలి, నాట్ యాజ్ ఇంటీజర్స్. సో నాకు ఇవి స్ట్రింగ్ లా బిహేవ్ చేయాలంటే దెన్ ఐ నీడ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ స్ట్రింగ్. సో నాకు దీని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి, num2 స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి. సో నంబర్1 ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలంటే we should wrap it with str of అని పెట్టాలి. str of. సో ఇప్పుడు నేను ఏం చేశాను, నంబర్1 ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేశాను, నంబర్2 ని నా ఇంటీజర్ కింద వదిలేశాను. దాన్ని కూడా స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే. ఒకసారి రన్ చేస్తున్నాను. సో 10 ఉంది. So program can see if in case program lo you don't want them as integers, I mean మీకు string లాగా యాడ్ చేయాలి అంటే then you can convert them into string in real time.
So yeah, యూజువల్లీ ఇంటీజర్ టు స్ట్రింగ్ కన్నా మనం స్ట్రింగ్ టు ఇంటీజర్స్ ఎక్కువ కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే మన డేటా ఎవిడెన్స్ మన స్ట్రింగ్స్ రూపంలోనే వస్తుంది. రియల్ టైంలో చాలా వరకు స్ట్రింగ్స్ రూపంలోనే వస్తుంది. సో దాన్ని మనం ఇంటీజర్ కన్వర్ట్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఓకే, సో num1 is equal to 10. ఆ తర్వాత print type of num1, so I should get 10. ఆ తర్వాత I'm converting into string s underscore num1 is equal to str of num1. So now print type of s underscore num1. So string in conversion. So what we saw now, into to string. You choose them. Now let us see into to float. సో నేను ఇప్పుడు ఇంటి నుంచి ఫ్లోట్ కి మారుస్తున్నాను. సో దీన్ని ఇది s underscore num ని I'm leaving like this only. సో నేను ఇక్కడ వదిలేస్తున్నాను. సో I'm not changing this name. సో ఇప్పుడు నేను నంబర్ ని స్ట్రింగ్ కింద కాకుండా ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తాను. సో ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలంటే స్ట్రింగ్ ఆఫ్ కాకుండా ఫ్లోట్ ఆఫ్. సో ఫ్లోట్ ఆఫ్. సో మనకు తెలుసు ఫ్లోట్స్ అంటే ఫ్లోటింగ్ డెసిమల్ నంబర్స్. ఫ్లోట్ అంటే మనకి డెసిమల్ నంబర్స్. సో 10 కాస్త 10.0 కింద మారుతాయి. సో ఒకసారి ఆ మారిన వాల్యూ కూడా మనం ప్రింట్ చేద్దాం. సో కింద నేను ప్రింట్ టైప్ తో పాటు num1. సో లెట్స్ రన్ ఇట్. సో ఇప్పుడు మీరు చూసారా ఇనిషియల్ గా ఇది ఇంటీజర్ కన్వర్ట్ చేసినాక ఫ్లోట్ కింద కన్వర్ట్ అయింది అండ్ వి గాట్ 10.0. ఓకే, సో ఇంటీజర్స్ అలా కన్వర్ట్ అవుతాయి ఇంటర్నల్ గా. ఇప్పుడు ఇంటీజర్ ని ఇంటీజర్ టు ఫ్లోట్ చూసాం, ఇంటీజర్ టు స్ట్రింగ్ కూడా చూసాం. ఇంటీజర్ టు బూలియన్ చూద్దాం. సో ఇంటీజర్ ని బూలియన్ కింద కన్వర్ట్ చేయాలంటే బూల్ ఆఫ్. అంటే ఒక నంబర్ ని నేను బూలియన్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు 10 ఉంది, మన బూలియన్ తెలుసు కదండి. బూలియన్ అంటే మన 2 ఉంటాయి, ట్రూ ఓర్ ఫాల్స్. బూలియన్ అంటే ట్రూ ఓర్ ఫాల్స్. ట్రూ అంటే ఇంటర్నల్ గా అది ఇంటర్నల్ గా 1 కింద ట్రీట్ చేస్తుంది, ఫాల్స్ ని 0 కింద ట్రీట్ చేస్తుంది ఇంటర్నల్ గా. ఇప్పుడు మనం న్యూమరిక్స్ ని ఇప్పుడు నంబర్స్ నథింగ్ బట్ ఇంటీజర్స్ నేను బూలియన్ కింద కన్వర్ట్ చేస్తున్నప్పుడు నాకు అదర్ దాన్ 0 అన్ని నాకు ట్రూవే వస్తాయి. అదర్ దాన్ 0 నాకు అన్ని ట్రూవే వస్తాయి, ఇంక్లూడింగ్ నెగిటివ్ నంబర్స్. నాకు అన్ని ట్రూవే వస్తాయి. ఓన్లీ 0 నాకు ఫాల్స్ ఇస్తుంది టైప్ కన్వర్షన్ లో. సో రైట్ నౌ నాకు ఇప్పుడు 10 ఉంది. సో 10 నేను బూలియన్ కింద కన్వర్ట్ చేశాను. దాని ఒక టైప్ చూద్దాం, అది బూలియన్ కింద కన్వర్ట్ అవ్వాలి. అండ్ దెన్ ఐ షుడ్ గెట్ ట్రూ. యా, సో ఇంటీజర్ కన్వర్ట్ చేసిన బూలియన్ టైప్ కింద మారింది. నౌ ఐ గాట్ ట్రూ. ఇప్పుడు నేను -10 తీసుకుంటున్నాను. -10 ఇప్పుడు దీన్ని కూడా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు మళ్ళీ ట్రూ వచ్చింది. 1987 ఇలా నంబర్ తీసుకోండి, రన్, స్టిల్ ట్రూ. సో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇట్ ఈస్ రిటర్నింగ్ ట్రూ. ఇప్పుడు 0 తీసుకుంటా. ఓకే, నౌ ఐ షుడ్ గెట్ ఫాల్స్. So while converting integer to boolean, other than 0, everything it will treat as true. Only 0 it will treat as false. So while converting integer to boolean,
పాజిటివ్. క్విక్ క్వశ్చన్. సో ఇప్పుడు 0ని ఫాల్స్ 1ని ట్రూ అన్నారు కదా, ఇప్పుడు మనం ఇచ్చే నంబర్ లో 1 0 ఉన్నా అది 1 తీసుకుంటది. సారీ అండి, మన నంబర్ లో 1 0 ఉంటాయి, అర్థం కాదు. ఇప్పుడు ఇందాక మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ లో 10 వేసారు కదా. ఓకే, అవును 10 వేసారు కదా, ఇప్పుడు అది 1 ఉంది 0 ఉంది, బట్ అది ట్రూ 1 తీసుకుంటది. ట్రూ వచ్చింది కదా ఇందాక మీరు రన్ చేస్తే. అలా లేదు. ఇప్పుడు నేను 56 అని తీసుకున్నా, ఇది నాకు ట్రూ అవుతుంది. ఓకే, అదర్ దాన్ 0 ఏమైనా ట్రూ. అదర్ దాన్ 0 నంబర్స్ లో అదర్ దాన్ 0. ఓకే గాట్ ఇట్. యా, సో పాజిటివ్ ఆర్ నెగటివ్ ట్రూ. అదర్ దాన్ 0 ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఇప్పుడు ఓన్లీ 0. రిటర్న్ ఫాల్స్. సో ఇంటీజర్ నుంచి ఫ్లోట్ కింద కన్వర్ట్ అయినప్పుడు మీకు లాస్ట్ డెసిమల్ నెంబర్ యాడ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ కన్వర్టింగ్ 3 టు ఫ్లోట్. దాని అవుట్పుట్ మనకి 3 down to 0 అని వస్తుంది, సిన్స్ వీఆర్ కన్వర్టింగ్ టు ఫ్లోట్. సో ఇంటీజర్ టు బూలియన్ కూడా చేసాం. నా ఇంటీజర్ టు కాంప్లెక్స్. మనకి కాంప్లెక్స్ డేటా టైప్ కూడా ఉంటుంది. కాంప్లెక్స్ డేటా టైప్ చూసాం మనం. ఒకసారి నేను 56 ని కాంప్లెక్స్ ని కన్వర్ట్ చేస్తాను. కాంప్లెక్స్. సో నాకు కాంప్లెక్స్ నెంబర్ ఇలా వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఫార్ములా a ప్లస్ bj అని ఉంటుంది. a ప్లస్ ఆర్ x ప్లస్ yj అనుకోండి. x ఈస్ రియల్ పార్ట్, y ఈస్ ఇమాజినరీ పార్ట్, j అనేది జస్ట్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క సింటాక్స్. సో నాకు కాంప్లెక్స్ నెంబర్ కింద కన్వర్ట్. ఇమాజినరీ పార్ట్ ఎప్పుడు 0నే తీసుకుంటుందా? ఇమాజినరీ పార్ట్ ఇప్పుడు 0నే తీసుకుంటుంది. ఓకే. సో మనం కన్వర్ట్ కూడా చేయొచ్చు. ఇంటీజర్ టు కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు 45 టు కాంప్లెక్స్ కన్వర్ట్ చేసినప్పుడు we will get 45 plus 0j. సో బేసిక్ గా ఇవన్నీ మనకు కూడా టైప్ కన్వర్షన్స్. నా ఇప్పుడు మనం ఇంటీజర్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంటీజర్ అయిపోయింది, నా ఫ్లోట్ టు అదర్. Now float to other. So first float to integer. So let us take float. Float అంటే we know points ఉండాలి, decimal type. So 56.89 తీసుకున్నాను. Okay, let us convert to first int. Okay, so float తీసుకున్నాను, దాని యొక్క టైప్ ప్రింట్ చేస్తున్నాను అక్కడ. So I should get float here. ఆ తర్వాత నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తాను, ఆ తర్వాత టైప్ ప్రింట్ చేస్తాను. సో ఐ షుడ్ గెట్ ఇంటీజర్. ఇప్పుడు నేను వాల్యూ ప్రింట్ చేస్తాను. ఫ్లోట్ ని ఇంటీజర్ కింద మారిస్తే ఏమవుతుంది? వి నో దట్ ఇంటీజర్ కి పాయింట్స్ అక్కర్లా, అంటే డెసిమల్స్ కాదు, ఇట్ టేక్స్ ప్యూర్ నంబర్ తీసుకుంటుంది, డెసిమల్స్ తీసుకోదు. సో ఇప్పుడు నేను ఫ్లోట్ ని ఇంటీజర్స్ కింద కన్వర్ట్ చేస్తే నాకు ఏ నంబర్ రావచ్చు? సుష్మా గారు ఒకరు వైల్డ్ గెస్ చేయండి. ఈ 56.89 ని మన ఇంటీజర్ కింద మారిస్తేనా? I guess 5689. ఓ అంత చేంజ్ రాలేదండి. ఇప్పుడు యూజువల్ గా అంటే మనకి తీసుకోవాలి, మామూలుగా మన చిల్లర చేస్తాం రౌండ్ చేస్తే మనం ఎప్పుడైనా మేబీ 57 రావచ్చా? 56 ఇస్తుంది. సో అది రౌండ్ అప్ కూడా చేయదు, బ్లైండ్ గా ఆ డెసిమల్ తర్వాత నుంచి ఇగ్నోర్ చేస్తుంది.
ఓకే ఓకే. నో మ్యాటర్ అది 99 ఉన్నా అది రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేస్తుంది. సో రిమూవ్ Okay. ఇస్తాను, రన్ చేయండి. ఇల్లు 56. సో జస్ట్ బ్లైండ్లీ ఆ డెసిమల్ తర్వాత అంతా ఇట్ విల్ రిమూవ్, ఇట్ విల్ గివ్స్ ఓన్లీ ఇంటీజర్ పార్ట్. సో అది ఫ్లోట్ నుంచి ఇంటీజర్ కింద మారిస్తే విల్ గెట్ ఓన్లీ బిఫోర్ డెసిమల్. సో ఇప్పుడు 0.789 తీసుకోండి, రన్ చేస్తాను చూడండి, విల్ గెట్ 0. ఓకే. సో డెసిమల్ నుంచి ఇంటీజర్ కన్నా డెసిమల్ ఈ పాయింట్ తర్వాత అంతా ఇగ్నోర్. ఇది ఫ్లోట్ టు ఇంటీజర్. సో ఫ్లోట్ టు ఇంటీజర్ కూడా చూసాం. నా ఫ్లోట్ టు స్ట్రింగ్ చూద్దాం. ఫ్లోట్ టు స్ట్రింగ్ ఏమవుతుంది? జస్ట్ ఏం లేదు, స్ట్రింగ్ అంతే లిటరల్ గా దీన్ని డెసిమల్ కింద కాకుండా నంబర్ స్ట్రింగ్ వేలా తీసుకుంటుంది. 0.789 లాగే తీసుకుంటుంది. స్టిఆర్ ఆఫ్ మనకి అది చేంజ్ కనబడదు, సేమ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే ఇది, బట్ అది టైప్ మాత్రం చేంజ్, స్ట్రింగ్ కింద చేంజ్ అవుతుంది. బట్ దాని టైప్ మటుకి స్ట్రింగ్ కింద చేంజ్ అవుతుంది. బట్ మీరు టూ నంబర్స్ ని టూ ఫ్లోట్స్ ని యాడ్ చేద్దాం ట్రై చేసినప్పుడు స్ట్రింగ్ కింద మార్చిన తర్వాత ఆ రెండు లెట్స్ 0.789 ని ప్లస్ 0.325 అంటే 0.789 0.325 అని చెప్పి రెండు టూ కోడ్స్ అయితే అతికిస్తామో అలా వస్తాయి. 0.666 అనుకుందాం. ఇప్పుడు మనం డెసిమల్ ఐ మీన్ ఫ్లోట్ ని ఇప్పుడు మనం స్ట్రింగ్ కింద మారుస్తున్నాం కదా, అదే ఫ్లోట్ ని ఇప్పుడు మనం ఇంటీజర్ కింద మార్చాలి అంటే మనకి ఏ నెంబర్ వస్తుంది? 0నే వస్తుందా? జీరోనే వస్తుంది. చూసాం కదా, ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తే విల్ గెట్ 0. yes ఇప్పుడు స్ట్రింగ్ కింద మారిస్తే ఏమొచ్చింది? స్ట్రింగ్ కింద మారిస్తే యాస్టిక్ అదే వస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే ఉందో అదే వాల్యూ స్ట్రింగ్ లో వస్తుంది. దాని కాకపోతే ఇంటర్నల్ గా స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. స్ట్రింగ్ అంటే అది బట్ ఒక వర్డ్ లాగా ట్రీట్ చేస్తుంది దాన్ని. ఓకే, అంటే నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు నేను స్ట్రింగ్ కింద నేను స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేశాను. సిమిలర్ గా num2 అని నేను ఈ నంబర్ 2 కూడా స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ రెండింటిని యాడ్ చేస్తున్నాను. ప్రింట్ సో s_num1 ప్లస్ s_num2 ఈ రెండింటిని యాడ్ చేశాను. సో బేసిక్ ఇప్పుడు ఈ రెండు ఏంటంటే నేను ఎక్కడ యాడ్ చేశానంటే ఈ రెండింటిని కన్వర్షన్ తర్వాత యాడ్ చేస్తాను. కన్వర్షన్ ముందు యాడ్ చేస్తే ఈ రెండు డెసిమల్సే కాబట్టి ఈ రెండు యాడ్ అవుతాయి. 0.7 ప్లస్ 0.6 అంటే 1.3 సంథింగ్ ఎంతో వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేను కన్వర్షన్ కింద ఒకరి ప్రింట్ చేస్తాను. కన్వర్షన్ కింద కూడా ప్రింట్ చేస్తాను. ఇక్కడ కన్వర్షన్ ఇక్కడ చేశాను. సో కన్వర్షన్ ముందు కూడా ఒకసారి ప్రింట్ చేస్తున్నాను ఆ రెండింటి యొక్క సమ్ని. ఓకే, రెండింటి యొక్క సమ్ కన్వర్షన్ ముందు num1 num2 ఉన్నాయి. num1 and num2 అంటే ఈ టైప్ ప్రస్తుతానికి టైప్ అంతా నేను కామెంట్ అవుట్ చేస్తున్నాను. దీస్ టూ కూడా సో బేసిక్గా వీ హ్యావ్ 2 నంబర్స్. ఆ 2 నంబర్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఈచ్ నంబర్ నేను స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను. సో మీకు ఇది డిఫరెన్స్ అర్థమైపోతుంది అసలు ఏంటి స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవడం అంటే. సో మీరు ఇప్పుడు చూసారా? సో దీన్ని రెండింటిని నేను ఈ రెండు నంబర్స్ లో ట్రీట్ చేస్తే రెండింటిని మామూలుగా మనం ఎడిషన్ ద్వారా ఎలా యాడ్ చేస్తామో ఆ రిజల్ట్ ఇస్తుంది. బట్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి అంటే 2 వర్డ్స్ లాగా 2 వర్డ్స్ ని అటాచ్ చేస్తే పక్కన పెడుతుంది. 0.789 దాని పక్కన దీన్ని కూడా అటాచ్ చేసింది 0.666 అంటే అది నార్మల్ టెక్స్ట్ అంతే. ఇంకా టెక్స్ట్ లాగా అది నంబర్ లాగా ట్రీట్ చేయదు. షుగర్ పాయింట్ క్లియరా? ఓకే, సో ఫ్లోట్ టు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసాం. సో ఫ్లోట్ టు బూలియన్ నెక్స్ట్.
నాట్ టు బూల్. ఫ్లోట్ టు బూల్ కూడా అంతే. ఫ్లోట్ టు బూల్ కూడా అంతే. ఇంటీజర్ టు బూల్ మనకి ఏమొచ్చింది? ఇంటీజర్ టు బూల్ ఏం చేసినప్పుడు అదర్ దాన్ 0 ఏదైనా సరే అది ట్రూ కింద ట్రీట్ చేస్తుంది. ఓన్లీ 0 అని ఫాల్స్ కింద ట్రీట్ చేస్తుంది. సిమిలర్ గా ఫ్లోట్ లో కూడా అంతే. 0.0 అని బట్టికే 0.0 అని బట్టికే అది ఫాల్స్ కింద ట్రీట్ చేస్తుంది. అదర్ దాన్ 0.0 ఎనీథింగ్ ఇట్ విల్ ట్రీట్ యాస్ ట్రూ. ఒకసారి మనం చూద్దాం. సో ఇది కూడా అక్కర్లేదు. చేస్తున్నాను ఈ నంబర్ 2 కూడా తీసేస్తున్నాను. అన్కామెంట్ దిస్ బట్. సో కామెంట్ అంటే ఏం లేదండి, జస్ట్ ఈ లైన్స్ నేను డమ్మీ లైన్స్ కింద చేస్తున్నాను. సో వైల్ రన్నింగ్ ప్రోగ్రామ్ ఇది అసలు మనకి ఇది రన్ అవ్వవు. సో కమెంట్ అంటే అది కామెంట్ చేయాలంటే మీరు ఆ లైన్ ముందు హ్యాష్ సింబల్ పెట్టాలి. హ్యాష్ ఆ లైన్ ముందు హ్యాష్ పెట్టేస్తే అది ఇంకా కామెంట్ అయిపోద్ది. అంటే ఇంకా అది డమ్మీ లైన్ ఇన్నట్ లైన్ అది. దానివల్ల ఇంకా ఆ లైన్ వల్ల మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. జస్ట్ ఆ లైన్ హ్యాష్ పెట్టాలి. ముందు హ్యాష్ టైప్ చేస్తే అలా ఐ మీన్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది ఆ లైన్. ఇన్యాక్టివేట్ అయిపోద్ది. జస్ట్ హ్యాష్ పెట్టేది. ఓకే. షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్. కంట్రోల్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్ చేస్తే కామెంట్ అయిపోతుంది. Control plus forward slash or add hash at the starting of the line. So అది. సో నంబర్ 1 నేను ఇప్పుడు స్ట్రింగ్ కింద నంబర్ ని నేను స్ట్రింగ్ కింద కాదు let us convert into బూల్ కింద కన్వర్ట్ చేద్దాం. యా. సో బూల్ కింద కన్వర్ట్ చేశాను. దాని యొక్క టైప్ ప్రింట్ చేస్తాను అండ్ నేను దాన్ని కూడా ప్రింట్ చేస్తాను. ఆ నంబర్ ని కూడా ప్రింట్ చేస్తాను. టైప్ కన్వర్షన్ చేసిన తర్వాత. సో ఇప్పుడు నేను ఇది ఏమవుతుందండి, ఇప్పుడు ఇది 0.789 ఈ 0.0 అయితేనే ఫాల్స్ వస్తుందని చెప్పాను. సో 0.789 వస్తే ఇట్ షుడ్ రిటర్న్ ట్రూ. నాకు ట్రూ వచ్చింది. ప్లస్ బూలియన్ కింద మారింది. అది నెగిటివ్ అయినా పర్లేదు, అది నెగిటివ్ అయినా అది స్టిల్ ట్రూ లాగా ట్రీట్ చేసుకోండి. హర్ష, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు ఈ రెండింటిని రన్ చేస్తే అది సమ్ రెండింటిని యాడ్ చేసి 1 పాయింట్ వచ్చింది కాబట్టి అది ట్రూ చెప్పింది. అదే మీరు రెండింటిని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తే అప్పుడు సేమ్ 0.780 రెండింటిని పక్క పక్కన రాస్తుంది కదా, అప్పుడు రన్ చేస్తే అది ఫాల్స్ కింద రావాలి కదా, 0 ఉంది కాబట్టి. ఇప్పుడు ఎక్కడ యాడ్ చేయలేదు. నేను యాడ్ చేసిన కోడ్ నేను కింద కామెంట్ చేశాను. ఇక్కడ యాడ్ చేయలేదు. నాకు ఇప్పుడు ఉంది 4 లైన్స్, ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి. 1 2 7 9 10 నాకు ఈ లైన్స్ యాక్టివ్గా ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఓకే ఈ 2 అనేది మనం ఎక్కడ వాడట్లేదు, ఈ నంబర్ మనం ఎక్కడ వాడలేదు. ఈ నంబర్ ని num2 = 0.666 అని చెప్పా కానీ ఈ నంబర్ 2 నేను ఎక్కడ వాడాల, ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే ఓకే. సో జస్ట్ నేను ఏం చేశానంటే ఇప్పుడు నంబర్ 1 నెగిటివ్ డెసిమల్ నంబర్ తీసుకున్నాను. దాని తర్వాత దాన్ని నేను బూలియన్ కింద కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్ ని స్టోర్ చేసుకున్నాను. ఆ వేరియబుల్ యొక్క టైప్ ని ప్రింట్ చేశాను. సో నాకు కన్వర్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ బూలియన్ ఉండాలి కాబట్టి బూలియన్ వచ్చింది. దాని తర్వాత ఆ వేరియబుల్ ఇచ్చి ప్రింట్ చేశాను. అంటే నథింగ్ బట్ ఆ వేరియబుల్ కన్వర్ట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ ఏముంది అని. సో నాకు నెగిటివ్ డెసిమల్ ని కన్వర్ట్ చేసిన తర్వాత నాకు ఏమొచ్చింది, ట్రూ అని వచ్చింది. బేసిక్గా ఈ నంబర్ 2 నేను వాళ్ళ అందరికీ యూజ్ చేయలేదు. ఎక్కడ నేను ప్రోగ్రామింగ్ లో వాళ్ళ అలా పెట్టుంచాను అందరి పైన. ఇప్పుడు అది మీరు నెగటివ్ లో ఇచ్చారు కదా, నంబర్ అన్నది -0 పాయింట్ ఇచ్చారు కదా. సో అది 1 కన్నా తక్కువ కదా, సో అది ఇప్పుడు మరి ట్రూ ఎందుకు వచ్చింది? ఇది 1 కన్నా తక్కువ 1 కన్నా ఎక్కువ కాదండి, జస్ట్ 0.0 అయితేనే ఫాల్స్. 0.0 కన్నా ఏ అదర్ వాల్యూ ఓకే టీచర్ కూడా ఓకే. ఇప్పుడు సెకండ్ సో నాకు ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఇంటీజర్ లో 0 అయితేనే నాకు ఫాల్స్ వస్తుంది.
అదర్ దాన్ జీరో ఎనీథింగ్ అదర్ దాన్ జీరో అంటే నెగిటివ్ అయినా అవ్వచ్చు, ఇది పాజిటివ్ అయినా అవ్వచ్చు. అదర్ దాన్ జీరో నాకు ఈ రెండు ట్రూగా వస్తుంది. ఇది ఇంటీజర్స్ లో ఇంటీజర్ టు బూల్ అయితే. సిమిలర్ గా ఫ్లోట్ కూడా అంతే. ఫ్లోట్ టు బూల్ కింద మీరు కన్వర్ట్ చేసినప్పుడు 0.0 ఇదైతేనే మీకు ఫాల్స్ ఇస్తుంది. ఓకే, మీకు నెగిటివ్ ఎనీథింగ్, నెగిటివ్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, నెగిటివ్ 0.123 ఆర్ నెగిటివ్ 1.789289 సంథింగ్, నెగిటివ్ 100.86, ఎనీథింగ్ నెగిటివ్ ఆర్ ఎనీథింగ్ పాజిటివ్, anything positive. It can be 0.189 or some 2899.150, anything anything మనకి ట్రూ కింద ట్రీట్ చేస్తుంది. ఓన్లీ 0.0 అని ఫాల్స్, 0 అని బట్టి ఫాల్స్. క్లియర్ హర్ష, థ్యాంక్ యూ. సో నేను నెగిటివ్ కన్వర్ట్ చేశాను. సిమిలర్ గా నేను పాజిటివ్ నెంబర్ కూడా నచ్చేసాను ట్రూ అని. ఇప్పుడు నేను 0.0 ఇస్తాను, రన్ చేయండి. ఇప్పుడు ఫాల్స్ వస్తుంది. మీకు తెలుసు కదా జీరోలో జీరో ఇస్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. సో దీనికి నెగిటివ్ పెట్టినా స్టిల్ అది జీరోనే. సో స్టిల్ నాకు ఫాల్సే రావాలి. ఫాల్స్. సో బేసికలీ సేమ్ ఫ్లోట్ టు బూల్ చేసినప్పుడు, ఇంటూ బూల్ చేసినప్పుడు ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవి కండిషన్స్ దీనికి అప్లై అవుతాయి. నెగిటివ్ ఆర్ పాజిటివ్ నంబర్ అదర్ దాన్ 0 ట్రూ, 0.0 ఈజ్ ఫాల్స్. సిమిలర్ గా లెట్స్ కన్వర్ట్ ఫ్లోట్ టు కాంప్లెక్స్. సో ఇది ఫ్లోట్, ప్రస్తుతానికి నంబర్ యూజ్ చేయట్లేదు, సో నేను కామెంట్ అవుట్ చేస్తాను. మనం దీన్ని కాంప్లెక్స్ ని కన్వర్ట్ చేద్దాం. సో 1.1.89. ఇప్పుడు ఇది కాంప్లెక్స్ ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుందండి? జస్ట్ ఐ వైల్డ్ గెస్. 1.89 ప్లస్ 0j అవ్వాలి, లేకపోతే 1 ప్లస్ 0j. ఓకే, యా, మీరు చెప్పిన ఫస్ట్ కరెక్ట్. 1.89 ప్లస్ 0j. యా, 1.89 ప్లస్ 0j. అదే కాంప్లెక్స్ లో కూడా మనకి డెసిమల్స్ ఉండొచ్చు. సో అది డెసిమల్స్ తీసుకుంటుంది. మీకు ఓన్లీ ఇంటీజర్ కింద మారిస్తేనే మీకు అది ఆ ప్రెసిషన్ అనేది లూజ్ అవుతుంది. ప్రెసిషన్ ఎగ్జాక్ట్ వాల్యూ మన లాస్ ప్రెసిషన్ లూజ్ అవుతుంది ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తే. మనకి ఎక్కడ అది లూజ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు కాంప్లెక్స్ ఫ్లోట్ ని కాంప్లెక్స్ కింద మార్చినప్పుడు ఇలా ఇట్ కెన్ బి నెగిటివ్ యాజ్ వెల్. కన్వర్ట్ చేయండి, అని చేస్తే అదే -1.89 ప్లస్ 0j వస్తుంది. ఇప్పుడు 0.0 చేస్తే 0.0 ని కన్వర్ట్ చేస్తే 0 ప్లస్ 0j వస్తుంది. నథింగ్ బట్ 0 ప్లస్ 0j 0 ఇగ్నోర్ చేసింది. సో ఇట్ ఇస్ 0j. ఓకే, ఇప్పుడు మీరు 0.0 పెట్టి అంటే బూల్ ని మీరు కాంప్లెక్స్ ని కన్వర్ట్ చేసినట్టు. బూల్ కంటే ఇది డెసిమల్. ఫ్లోట్ ఇది మీ ఫ్లోట్ స్టిల్. ఇది బూలియన్ అంటే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. మన ప్రోగ్రామ్ రాసినప్పుడు బూలియన్ మనము స్పెసిఫై చేయాలంటే మనం ట్రూ ఆర్ ఫాల్స్ స్పెసిఫై చేస్తాం. అది ఇంటర్నల్ గా అది అలా ట్రీట్ చేసుకుంటుంది. ఇంటర్నల్ గా పైథాన్ అలా ట్రీట్ చేసుకుంటుంది. సో బయటికి మీరు ఒకవేళ బూలియన్ రాద్దాం అనుకుంటున్నారు ప్రోగ్రామ్ పరంగా అంటే దెన్ యూ రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ గానే ఫాల్స్ గానే రాస్తారు. సో ఫ్లోట్ టు కాంప్లెక్స్ కూడా 4.8998. సో ఇది మీకు ఇంటీజర్ టు అదర్, ఫ్లోట్ టు అదర్. ఇప్పుడు స్ట్రింగ్ టు అదర్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, ఇది కొంచెం ఉపయోగపడుతుంది. అదర్ డేటా టైప్స్. సో స్ట్రింగ్ నుంచి అదర్ కి
ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కింద కన్వర్ట్ చేద్దాం. స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కింద కన్వర్ట్ చేద్దాం. సో నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్ అంటే ఏంటంటే ఎనీథింగ్ దట్ ఇస్ డబుల్ కొటేషన్, అంటే ఏదైనా వర్డ్స్ కానీ లైన్స్ కానీ అవన్నీ స్ట్రింగ్, డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్, ట్రిపుల్ కొటేషన్, ఎనీథింగ్. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. సుమారు మీరు ఏం తీసుకున్నాను సుష్మా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, దీన్ని నేను ఇంటిజర్ కింద కన్వర్ట్ చేద్దాం ఈ స్ట్రింగ్ ని. సో ఇంటిజర్, ఇప్పుడు దీన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఏమవుతుంది చూద్దాం. అసలు కన్వర్ట్ అయిందా, కన్వర్ట్ అయితే ఏమొస్తుంది, అసలు కన్వర్ట్ అవ్వదా చూద్దాం ఒకసారి. ఈజీగా కన్వర్ట్ అవ్వదు చూద్దాం. మనకి ఏముంటుంది, అది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మన ఫస్ట్ టైం అండి ప్రోగ్రామ్ లో మనం ఎర్రర్ చూడలేదు. సో ఫస్ట్ టైం మనం ఎర్రర్ చూస్తాం. సో ఒకసారి మనం ఎర్రర్ ని మనం ఏంటి అనలైజ్ చేద్దాం ఒకసారి. ఏంటి ఎర్రర్, ఏంటి ఇలా ఎందుకు వచ్చింది ఎర్రర్, ఏంటి ఒకసారి అనలైజ్ చేద్దాం. ఓకే, సో ఇది ఎర్రర్ లో ఫస్ట్ లైన్ ఏం చెప్తుంది, ట్రేస్ బ్యాక్ మోస్ట్ రీసెంట్ కాల్ లాస్ట్ అంటుంది. సో మనకి మోస్ట్ రీసెంట్ కాల్ అంటే ఏమి లేదు. సో రీసెంట్ గా ఫెయిల్ అయిన లైన్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ లైన్ అని చూపిస్తుంది. సో ఏ లైన్ దగ్గర ఫెయిల్ అయిందో కూడా చెప్తాను. ఈ లైన్ దగ్గర ఫెయిల్ అయింది ఫైల్ main.py. సో main.py అనే ఫైల్ లో లైన్ నెంబర్ 7. సో లైన్ నెంబర్ 7 లో ఫెయిల్ అయింది అంటుంది. సో లైన్ నెంబర్ 7 అంటే కూడా మనకి ఏదో ప్రింట్ చేసింది, s_number1 is equal to in_num. సో ఈ లైన్ లో ఫెయిల్ అవుతుంది. ఓకే, ఈ లైన్ లో ఫెయిల్ అవుతుందా, అప్పుడు మనకు అర్థమైంది ఎందుకు ఫెయిల్ అవుతుంది. సరే, ఇది కింద మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. దీని పేరు ఏం పెట్టిందంటే వాల్యూ ఎర్రర్ అని పెట్టింది, ఈ ఎర్రర్ పేరు. ఓకే, సరే లోపల ఏమొచ్చింది చూస్తే ఇన్వాలిడ్ లిటరల్ ఫ్రమ్ int to base 10. సో బేసిక్ గా ఫర్ ఇంట్, సారీ ఇన్వాలిడ్ లిటర్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 సుష్మా. సో సుష్మాని నేను ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తుంటే అది కన్వర్ట్ అవ్వట్లేదు అంటుంది. వాల్యూ ఎర్రర్, ఇన్వాలిడ్ లిటరల్ అంటుంది. అంటే మనం ఇంటిజర్ ఆఫ్ అని ఇచ్చాం ఇంటిజర్ కింద, అంటే ఇంటిజర్ కి మనం ఇప్పుడు రాంగ్ ఇచ్చాం అనమాట. నువ్వు ఇన్వాలిడ్ వాల్యూ ఇచ్చావు సుష్మా అనేది అంటుంది. సో బేసిక్ గా మనం ఎర్రర్ చదివితే మనకు అది క్లియర్ గా అర్థమైపోతుంది. మన ప్రోగ్రామ్ లో ఏ లైన్ లో వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏదో వచ్చింది. సో మనకు అర్థమైపోయింది. ఓకే, ఈ లైన్ లో వచ్చింది. సరే డైరెక్ట్ ఈ లైన్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఈ లైన్ లో ఇష్యూ వచ్చిందంటే ఆబ్వియస్ గా ముందు పెట్టిన వేరియబుల్ ఎక్కడ వాడాల, ఈ వేరియబుల్ ని ఒక చోటే వాడాం. సో ఇంకా ఇష్యూ రావాల్సింది ఇంటీజర్ తో. ఈ సింటాక్స్ కూడా కరెక్ట్ గానే ఇచ్చాం. మరి ఇంకేంటి ప్రాబ్లం అంటే అప్పుడు అర్థమైంది. ఓకే, ఇంటీజర్ లోపల మనం స్ట్రింగ్ ఇవ్వలేము. ఇంటీజర్ లోపల మనం స్ట్రింగ్ ఇవ్వలేము. ఏ స్ట్రింగ్ ఇవ్వలేమండి, విత్ బేస్ 10. అంటే ఆ నంబర్ బేస్ 10 అవ్వాలి. బేస్ 10 అంటే ఏంటంటే మనకు తెలిసి న్యూమరిక్స్ లో బేస్ 10 అంటే నథింగ్ బట్ మనకి నార్మల్ నంబర్స్ అని బేస్ 10. 1 2 3 4 5 6 7 8 9 దీస్ ఆర్ బేస్ 10. ఆక్టల్ బేస్ 8 అంటే ఆక్టల్ నంబర్స్ వస్తాయి. నంబర్ 1 లో సుష్మాన్ ఇచ్చారు కాబట్టి ఫెయిల్ అయింది కదా, అదే మీరు 1 2 3 సుష్మాన్ ఇస్తే ఏమొస్తుంది, అది ఫెయిల్ అవుతుంది. 1 2 3 సుష్మా ఇచ్చినా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే స్టిల్ మీకు ఇంకా పక్కన ఓకే ఓకే జస్ట్ మీరు 1 2 3 ఇవ్వండి, 1 2 3 ఇవ్వండి, ఇట్ విల్ టేక్. యా ఇట్ విల్ టేక్. ఓకే, ఇట్ విల్ టేక్ 1 2 3 1 2 3 కింద తీసుకుంటది. ఇట్ విల్ టేక్ 1 2 3. యా, మీకు అర్థమైపోయింది పాయింట్. సో బేసిక్ గా స్ట్రింగ్స్ లో ఇట్ షుడ్ బి సమ్ బేస్ 10 అంటే నంబర్సే ఉండాలి స్ట్రింగ్ రూపంలో ఉంటాయి. ఇంక వేరే రూపంలో ఏ టైప్ లో వస్తే అది అసలు తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. సో మనకి ఏమొచ్చిందండి ఎర్రర్, ఎర్రర్ ఒకసారి నోట్ చేసుకున్నాం. సో మనకి ఏమొచ్చిందండి వాల్యూ ఎర్రర్, ఇన్వాలిడ్ లిటరల్. సో దీనికి కంట్రోల్ సి. సో మనకి స్ట్రింగ్ టు ఇంట్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్, హర్ష అక్కడ జస్ట్ స్ట్రింగ్ అని పెట్టే బదులు జస్ట్ ఆల్ఫాబెటికల్ స్ట్రింగ్ అని పెడితే కొంచెం క్లియర్ గా ఉంటుందేమో కదా. థ్యాంక్ యూ. alphabets or alphanumerics అయినా సరే. So alpha numeric other than numerics, basically other than numerics.
నంబర్స్ నంబర్స్. సో మనకి అదర్ దాన్ నంబర్స్ ఉంటే ఎర్రర్ వస్తుంది. సో మనకి వాల్యూ ఎర్రర్. ఇప్పుడు నేను సో స్ట్రింగ్ టు సేమ్ స్ట్రింగ్ నే ఇంటిజర్ కింద నంబర్స్ తో కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ కన్వర్ట్. సో బేసిక్ గా ఇది స్ట్రింగ్ టు ఇంటిజర్. ఇప్పుడు ఒకసారి నేను స్ట్రింగ్ టు ఫ్లోట్, స్ట్రింగ్ నుంచి ఫ్లోట్ కింద చూద్దాం ఏమవుతుంది. సో ఇది స్ట్రింగ్ సుష్మా అనేది, ఇప్పుడు దీని మీద ఫ్లోట్ కింద మారుస్తున్నాను. సిమిలర్ గా అంతే, ఫ్లోట్ కూడా అంతే. ఇంటిజర్ ఫ్లోట్ రెండు ఒకే టైప్, న్యూమరిక్స్ టైప్. ఒక డెసిమల్స్ హోల్డ్ చేస్తుంది, ఒక డెసిమల్స్ హోల్డ్ చేయదు. సిమిలర్ గా ఫ్లోట్ కూడా అంతే, ఇది కూడా ఎర్రర్ త్రో చేస్తుంది. సేమ్ అది ఇన్వాలిడ్ లిటరల్ ఇదే త్రో చేస్తుంది. యా ఇప్పుడు ఏమంటుంది, సేమ్ అది వాల్యూ ఎర్రర్ అంటుంది, బట్ ఎర్రర్ మెసేజ్ డిఫరెంట్ త్రో చేస్తుంది. ఏమంటుంది, కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఫ్లోట్. ఈ స్ట్రింగ్ నేను ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయలేను అంటుంది. ఎందుకు దానికి దీనికి ఎర్రర్ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? రెండు కన్వర్ట్ చేయలేదు కదా, సేమ్ ఎర్రర్ ఎందుకు ఇవ్వలేదు? అది ఇంటర్నల్ గా అలా ఇంప్లిమెంట్ చేశారు కదా ఎగ్జాక్ట్లీ. బట్ యా ఇప్పుడు ఒకసారి దీనికి సుష్మా ప్లేస్ లో అయ్యి 1 2 3 ఒకసారి కన్వర్ట్ చేస్తున్నారు. you'll get 123.0 నంబర్స్ ని మార్చేస్తుంది. వై ఎర్రర్ మెసేజ్ అలా వచ్చింది అనేది పైథాన్ వల్ల చూడాలి ఒకసారి. సో యా స్టోన్ కన్వర్ట్ చేయలేము. ఇప్పుడు 1 2 3 నేను చూసారా మీరు, నేను నార్మల్ నంబర్స్ ని న్యూమరిక్స్ లో ఉన్న స్ట్రింగ్ కన్వర్ట్ చేసినా నేను ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తున్నా నాకు .0 వచ్చింది. .99 అని కన్వర్ట్ చేస్తే యా స్టిల్ ఇట్ కన్వర్ట్స్. సో బేసిక్ గా సేమ్. ఇప్పుడు మీరు 123.99 ఫ్లోట్ కదా, దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తే 123 వస్తుంది కదా. సారీ 12399 ఇప్పుడు ఓకే జస్ట్ 12399 123.99 యా, దాన్ని మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తే ఓన్లీ 123 వస్తుంది. లేదు నాకు యాక్చువల్లీ ఇదే వాల్యూ వస్తుంది. నువ్వు ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసిన ప్రిసిషన్ లాస్ అవుతుంది. అర్థం కాలేదు హర్ష. దాన్ని మనం ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తేనే నాకు ప్రిసిషన్ లూజ్ అవుతుంది, ఓన్లీ 1 2 3 వస్తుంది. నాకు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తే 123.99 స్ట్రింగ్ కింద వస్తుంది. ఓకే, ఒక్కసారి కన్వర్ట్ చేయండి దాన్ని స్ట్రింగ్ కింద. ఓకే సో num2 ని 123 వేరే తీసుకుంటాను. సో 784.87 అని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీరు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి కదా. సో లెట్ మీ కన్వర్ట్ x_num2 str of num2. సో వి సా అక్కడ ఫ్లోట్ టు స్ట్రింగ్. సో ఫ్లోట్ టు స్ట్రింగ్ కన్వర్ట్ అయినప్పుడు ఇట్ విల్ కన్వర్ట్. సో ఫ్లోట్ తీసుకున్నాను, దాన్ని నేను స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. దాని యొక్క టైప్ చూద్దాం, దాని యొక్క వాల్యూ కూడా చూద్దాం. వాల్యూ ఏంటి, స్ట్రింగ్ ఇది కన్వర్ట్ అయింది, బట్ యాక్చువల్లీ నాకు అదే వస్తుంది. బట్ ఇది స్ట్రింగ్, ఇది బేసిక్ గా దీనికి ఇప్పుడు నేను 10 యాడ్ చేస్తే నాకు ఇది 794.878 రాదు, 10 పక్కన వస్తుంది. నాకు 784.878 10 అని వస్తుంది. బికాజ్ ఇట్ ఇస్ స్ట్రింగ్ కాబట్టి. స్ట్రింగ్ కాబట్టి అదే ఇది ఇంటిజర్ అయి ఉంటే ప్లస్ 10 అయితే 794 పాయింట్ వస్తుంది. యా ట్రూ. ఓకే సో బేసికలీ ఏం చూసామంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ టు ఫ్లోట్ చూసాం. స్ట్రింగ్ టు ఫ్లోట్ అయినా సరే ఇట్స్ నార్మల్. స్ట్రింగ్ టు ఇంటిజర్ అయితే స్ట్రింగ్ టు ఇంటిజర్ కి స్ట్రింగ్ టు ఫ్లోట్ కి సేమ్, బట్ మనకి ఎర్రర్ ఒకటి మారుతుంది. ఓకే సో num1 ఇక్కడ సో యాపిల్ సో cannot convert string to float value.
స్ట్రింగ్ టు ఫ్లోట్. ఇప్పుడు మనం స్ట్రింగ్ టు కాంప్లెక్స్ చూద్దాం. సో పెట్టేస్తున్నాను. సో వీ హ్యావ్ ఓన్లీ 4 లైన్స్ ఉన్నాయి. జస్ట్ నంబర్ ఉంది, యాపిల్ అని తీసుకున్నాను, ఆ యాపిల్ ని ఫ్లోట్ ని కన్వర్ట్ చేస్తున్నాను. ఆ ఫ్లోట్ ని కన్వర్ట్ చేసిన తర్వాత దాని టైప్ ప్రింట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసిన తర్వాత దాని వాల్యూ ఏంటో ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి రన్ చేద్దాం. యాపిల్ అనేది ఆబ్వియస్గా కన్వర్ట్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చూస్తున్నాను, స్ట్రింగ్ టు కాంప్లెక్స్ చూస్తున్నాం, నాట్ ఫ్లోట్. కాంప్లెక్స్ లో కన్వర్ట్ చేయలేదు స్ట్రింగ్ ని. కాంప్లెక్స్ ఆర్గ్యూస్ మాల్ ఫార్మ్ స్ట్రింగ్. కాంప్లెక్స్ ఆర్గ్యుమెంట్స్ లో స్ట్రింగ్స్ తప్పుగా ఫామ్ అయింది అంటారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎర్రర్ ఉంది ఇంటర్నల్ గా. సో బేసిక్ గా ఏమైనా స్ట్రింగ్ మనం ఆల్ఫా న్యూమరిక్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ ఇస్తే అది మోస్ట్ ఆఫ్ ద టైప్స్ కి కన్వర్ట్ అవ్వట్లేదు. లైక్ అదే న్యూమరిక్స్ ఇస్తే మాత్రం ఏ టైప్ కి కన్వర్ట్ అవ్వదు. స్ట్రింగ్ టు మనకి స్ట్రింగ్ కాకుండా స్ట్రింగ్ టు మనకి ఇంకేం టైప్స్ ఉంటాయి? స్ట్రింగ్ కాకుండా ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్ ఉంటాయి. సో ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్. ఆ ఇంటీజర్ కి ఫ్లోట్ కి అసలు కన్వర్ట్ చేయదు ఆల్ఫా న్యూమరిక్స్ ని ఆర్ఎల్స్ ఆల్ఫాబెట్స్ ని. ఓన్లీ న్యూమరిక్స్ నే కన్వర్ట్ చేస్తుంది. బూలియన్ కింద మనం చూద్దాం. బూలియన్ కింద ఇంకా పడలేదు, డిఫరెంట్ కేసు, అది చూద్దాం ఒకసారి. మోస్ట్ ఆఫ్ ది టైప్స్ అని పెట్టుకోండి, జస్ట్ స్పెసిఫిక్ గా పెట్టేసుకోండి. నో జనరిక్ గా పెట్టుకోకూడదు మన మైండ్ లో. సో మోస్ట్ ఆఫ్ ది టైప్స్ ఇంటీజర్ కింద, స్ట్రింగ్ టు ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. బట్ ఆ స్ట్రింగ్ అనేది ఓన్లీ న్యూమరిక్స్ అయి ఉండాలి. సో ఆల్ఫా న్యూమరిక్స్ ని కన్వర్ట్ చేయదు. సో స్ట్రింగ్ టు అయిపోయింది కాంప్లెక్స్ కూడా. ఇప్పుడు స్ట్రింగ్ టు బూల్. ఇప్పుడు నేను స్ట్రింగ్ యాపిల్ ఉంది, దీన్ని నేను ఇప్పుడు బూల్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. బూల్ కింద, బూల్ అంటే మనకు తెలుసు ట్రూ ఆర్ ఫాల్స్. స్ట్రింగ్ లో బూలియన్ ఒక కండిషన్ ఉందండి. మీరు ఎంటీ స్ట్రింగ్ ఇస్తే ఇట్ విల్ ట్రీట్ యాస్ ఫాల్స్. ఎంటీ స్ట్రింగ్ ఇస్తే ఇట్ విల్ ట్రీట్ యాస్ ఫాల్స్. ఎంటీ స్ట్రింగ్ కాకుండా మీరు ఏ స్ట్రింగ్ అయినా ఇచ్చినా, అంటే ఒక స్పేస్ ఇచ్చినా, 2 స్పేస్లు ఇచ్చినా, ఒక స్పేస్ ఇచ్చినా, ఎవరైనా మీరు ఏ ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టినా, స్పెషల్ క్యారెక్టర్ అంటే ఇలాంటి ఏ ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టినా, నంబర్ ఇచ్చిన, ఆర్ 0.0 అని ఇచ్చిన, ఏది ఇచ్చినా ఇట్ విల్ ట్రీట్ యాస్ ట్రూ. ఓన్లీ ఎంటీ స్ట్రింగ్ నే అది ఫాల్స్ ని ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు మీకోసం డౌట్, ఒకసారి నెక్స్ట్ మీరు ఫస్ట్ సుష్మాని ఇస్తాను. ఇది ఫస్ట్ దీని ఏం కింద ట్రీట్ చేసి చూద్దాం. సుష్మాని బూలియన్ ని కన్వర్ట్ చేసినప్పుడు వీ షుడ్ గెట్ ట్రూ. సో ట్రూ వచ్చింది. సో మనకి ఇది క్లియర్ అయిపోయింది. ఆల్ఫాబెట్స్. ఒకసారి ఆల్ఫా న్యూమరిక్స్ పడుతుంది. 1 2 3 ఇది కూడా ట్రూ. సో మీకు చెప్పాను ఓన్లీ ఎంటీ స్ట్రింగ్ నే ఫాల్స్ కింద వేస్తుంది, తప్ప ఏదైనా సరే అది ట్రూ వేస్తుంది. చూద్దాం ఒకసారి. సో ఆల్ఫా న్యూమరిక్ ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకుందాం. సో స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకున్నాను. ఇది రన్ చేద్దాం. ట్రూ. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు నంబర్స్ తీసుకుందాం. 3 4 5 స్టిల్ ట్రూ. ఇప్పుడు ఇంటిజర్స్ ఇప్పుడు నేను ఫ్లోట్ తీసుకుంటున్నాను. 8 9 7 స్టిల్ ట్రూ. నెగిటివ్ తీసుకుంటున్నాను. స్టిల్ ట్రూ. అన్ని ట్రూ వస్తాయి. ఇప్పుడు 0 తీసుకుంటాను. 0 అని చేద్దాం. స్టిల్ ట్రూ. 0.0 స్టిల్ ట్రూ. సో స్ట్రింగ్ నుంచి మీరు బేసిక్ గా ఎంటీ స్ట్రింగ్ ఉండాలంటే జస్ట్ ఒక్క స్పేస్ ఇస్తాను. ఒకే ఒక స్పేస్ ఇచ్చాను. ఇది ఒకసారి రన్ చేద్దాం. స్టిల్ ట్రూ. అదే స్ట్రింగ్. ఇప్పుడు మనం స్ట్రింగ్ లేకుండా డైరెక్ట్ గా ఇప్పుడు సపోజ్ బూలియన్ రాయాలి అంటే ఇప్పుడు మనం 0ని ఎలా రాస్తాం? ఇన్వర్టెడ్ కామర్స్ లోనే రాస్తామా? లేదు, బూలియన్ రాయాలంటే ఓకే చూపిస్తాను. సో ఫాల్స్. ఓన్లీ ఎంటీ స్ట్రింగ్ అయితే ఫాల్స్. ఒకసారి పాయింట్ నోట్ చేస్తాను. ఒకసారి ఎంటీ స్ట్రింగ్ అయితేనే మనకు అది ఫాల్స్ ఇస్తుంది.
అదర్ దాన్ ఎంటీ స్ట్రింగ్ అంటే సింగిల్ స్పేస్ ఉన్నా, అంటే మీ స్పేసెస్ పెట్టేసి స్పేసెస్ ఉన్నాయి ఎంటీ అనుకోకూడదు. స్పేస్ అయినా సరే ఇంటర్నల్ గా మీరు ఏదో స్పేస్ అనే క్యారెక్టర్ ఇచ్చినట్టు. అదర్ దాన్ ఎంటీ స్ట్రింగ్ అక్కడ స్పేసెస్ కూడా ఒకసారి నోట్ చేయరా హర్ష? ఈవెన్ స్పేసెస్ అని. ఈవెన్ స్పేస్ ఓకే. మీరు ఇప్పుడు ఏం చెప్పారండి? క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం బూల్ రాయాలంటే బూలియన్ ఎలా రాయాలంటే మనం ఇలా రాస్తాం. సో ఇట్ ఈస్ బూలియన్. బూలియన్ మనం ఇలా రాస్తాం. సో ఇది ట్రూ. ఓకే, ఇది బూలియన్. బూలియన్ ట్రూ. ఇప్పుడు బూలియన్ ఫాల్స్ అయితే, సో నేను ఏబిసి తీసుకున్నాను. బూలియన్ ఫాల్స్ పిఎల్ఎస్సి ఫాల్స్. బట్ చూడండి మీరు ఇక్కడ టీ అనేది క్యాపిటల్ ఉండాలి ట్రూలో, ఫాల్స్ లో ఎఫ్ అనేది క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ మనం దానికి వెళ్తున్నాం. సో మనకి స్ట్రింగ్ టు, మనం ఇప్పుడు స్ట్రింగ్ టు అదర్ డేటా టైప్స్ మీకు క్లియర్ కదా? స్ట్రింగ్ టు అదర్ డేటా టైప్స్ లో మీరు ఇది ఒకసారి మీరు హ్యాండ్స్ ఆన్ చేయండి ఆఫ్టర్ దిస్ క్లాస్. ఈ నోట్స్ చూసి జస్ట్ యూ గెట్ టు మోర్, చాలా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో స్ట్రింగ్ టు అదర్ డేటా టైప్స్ అనేది మీరు కొంచెం మనం, ఎందుకంటే ఇక్కడ మనకి నంబర్స్ లో మనం చూసారు కదా, నంబర్స్ ఇస్తే అది తీసుకుంటుంది. ఇప్పుడు సుష్మాని తీసుకుంటే ఇంటిజర్ కన్వర్ట్ చేయట్లేదు, అదొక పాయింట్ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇలా స్ట్రింగ్స్ లో కూడా మనం చాలా మందికి తెలియదు. ఏంటంటే చాలా మంది ఎంటీ అందరూ ఓకే ఏదో స్ట్రింగ్ పెట్టేస్తున్నాం ఫైన్ ఓకే అనుకుంటారు. బట్ ఎంటీ స్పేస్ కూడా అది స్ట్రింగ్ కింద, ఎంటీ స్పేస్ అయినా సరే దాన్ని ఫాల్స్ కింద తీసుకుంటుంది అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎంటీ స్పేస్ ఉంటే అది ట్రూ, సారీ ఒక స్పేస్ ఎంటీ ఇచ్చినా అది ట్రూ కింద తీసుకుంటుంది. ఎంటీ ఫాల్స్ రావాలంటే ఐ షుడ్ గివ్ ఓన్లీ ఎంటీ స్ట్రింగ్. ఎంటీ స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్ అంతే, దాని మధ్యలో ఏమీ పెట్టకూడదు. ఒక స్పేస్ ఇచ్చినా సరే సమ్ స్పేస్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇట్ యాస్ ట్రూ. చాలా మంది ఈ పాయింట్ దగ్గర పోతుంది. బట్ ఓకే, నౌ వి ఆర్ కన్వర్టింగ్ టు, నౌ ఇప్పుడు అయిపోయింది. నౌ వి ఆర్ కన్వర్టింగ్ టు బూలియన్ టు అదర్ డేటా టైప్స్. బూల్ అదర్. ఇప్పుడు ఫస్ట్ మనం బూల్ టు ఇంట్ కన్వర్ట్ చేయాలి. బూల్ టు ఇంట్. సో నేను బూలియన్ చేస్తాను. నంబర్ 1 ట్రూ, ఏబిసి కూడా ఫాల్స్. ఈ రెండు బూలియన్స్. ఇప్పుడు రెండింటి నంబర్స్ కన్వర్ట్ చేద్దాం. దీన్ని నేను ఇది ఎస్ అని పెడుతున్నాను, ప్రస్తుతానికి ఎస్ అని పెడుతున్నాను వేరియబుల్ పేరు. దీని పేరు నో అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఎస్ అనేది ట్రూ ఉంది, నోలో ఫాల్స్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఎస్ ని, ఇది బూలియన్ వినో, ట్రూ అండ్ ఫాల్స్ ఇచ్చాం కాబట్టి ఇది బూలియన్. నా నేను ఎస్ ని ఇంటిజర్ కన్వర్ట్ చేస్తాను. బూలియన్ కింద కన్వర్ట్ చేసి ఎస్ అండర్ స్కోర్ నంబర్ వద్దు, సారీ బూల్లో ఉంది కదా, ఇంటికి కన్వర్ట్ చేద్దాం. బూల్ కింద కన్వర్ట్ చేస్తే బూల్ అవుతుంది. ఎస్ అండర్ స్కోర్ ఐ అన్నారు ప్రస్తుతానికి. ఈ ఎస్ అండర్ స్కోర్ ఐ అనే వేరియబుల్ ని, దాని టైప్ ఏంటి, ఆ వాల్యూ ఏంటి ప్రింట్ చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు బూలియన్ ని ఇంటిజర్ కింద మార్పిస్తాం. మనకు ఉంది రెండే రెండు బూలియన్స్, ట్రూ ఫాల్స్. ట్రూ ని 1 కింద ట్రీట్ చేస్తుంది, ఫాల్స్ ని 0 కింద ట్రీట్ చేస్తుంది. అంతే, దీంట్లో ఎక్కువ మన కన్ఫ్యూజన్ ఏముండదు. సో ఒకసారి ఆ ఫాల్స్ కూడా కన్వర్ట్ చేస్తాను. నో అండర్ స్కోర్ ఐ, కంట్రోల్ సి, కంట్రోల్ వి. బేసిక్ గా ఆ నోన్ కూడా కన్వర్ట్ చేశాను. ఈ నోన్ కూడా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ నో యొక్క టైప్ కూడా మనం ప్రింట్ చేద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఈ నో యొక్క టైప్ నో అండర్ స్కోర్ ఐ యొక్క వాల్యూ. సో ఇక్కడ మనకి ఆబ్వియస్ గా ఇంటిజర్ అయినా వస్తుంది, ఇంటిజర్ రావాలి. ఇప్పుడు ఏం చేసాం, ట్రూని ఇంటిజర్ కన్వర్ట్ చేసాం, దాన్ని మనం టైప్ చేస్తాం. టైప్ అంటే ఆబ్వియస్ గా ఇంటిజర్ కన్వర్ట్ అవుతుంది. వి విల్ గెట్ ఇంట్. ప్రింట్ చేసేటప్పుడు వి విల్ గెట్ ట్రూ యాజ్ 1. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం. ఫాల్స్ ని కన్వర్ట్ అవుతుంది ఇంటిజర్ కింద, ప్రింట్ చేసినప్పుడు విల్ గెట్ 0. ఇంటిజర్ కింద కన్వర్ట్ అయింది. ట్రూ ఏమో 1 కింద వచ్చింది, ఫాల్స్ ఏమో 0 కింద వచ్చింది. సో బూలియన్ టు ఇంటిజర్ చేసినప్పుడు ట్రూ ఈస్ 1, ఫాల్స్ ఈస్ 0. అంతే. ఇప్పుడు ఒకసారి నేను
ఫ్లోట్ కింద కన్వర్ట్ చేద్దాం. ఫ్లోట్ ఆబ్వియస్ గా ఫ్లోట్ కింద కన్వర్ట్ అయితే ఫ్లోట్ అనేది పాయింట్స్ నాకు తెలుసు, ఫ్లోట్ అనేది డెసిమల్ పాయింట్స్. సో ట్రూ అంటే 1 కన్వర్ట్ చేస్తే ఏం రావాలండి 1.0. 0 అని చేస్తే 0.0 రావాలి. చూద్దాం ఒకసారి. ఓకే, సో 1.0 0.0. సో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేద్దాం, ఏమవుతుంది చూద్దాం. స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తే ఏమి రాదు, డబుల్ కొటేషన్స్ లో ఉన్న ట్రూ వస్తుంది, డబుల్ కొటేషన్స్ లో ఫాల్స్ వస్తుంది, అంతా ఏమీ లేదు. బట్ డబుల్ కొటేషన్ చూపిదు కదా, బట్ ఇంటర్నల్ గా ఎలా ట్రీట్ చేస్తుంది అంటే బూలియన్ లాగా ట్రీట్ చేయదు, స్ట్రింగ్ లాగా. అంటే నథింగ్ బట్ ఒక వర్డ్, ట్రూ అనేది ఒక వర్డ్, ఫాల్స్ అనేది ఒక వర్డ్, అలా ట్రీట్ చేస్తుంది. సో ఇలా మీకు తెలియదు బట్ డిఫరెన్స్, బట్ పై టైప్ చూస్తే తెలుస్తుంది స్ట్రింగ్. కాంప్లెక్స్ ఒకసారి చేస్తారా? కాంప్లెక్స్ కూడా సో కాంప్లెక్స్ ఏం చేస్తుంది ఇంటర్నల్ గా, ఇప్పుడు ట్రూ ఇస్ నథింగ్ బట్ అది ఇంటర్నల్ గా ట్రీట్ చేస్తుంది, నంబర్ లాగా ట్రీట్ చేస్తుంది కదా. 1 సో 1 + 0 రావాలి. చూద్దాం. 1 + 0 ఫాల్స్ కి 0 వస్తుంది అనుకుని. 0 రైట్, ట్రూ, కరెక్ట్. సో మనం బూలియన్ టు ఇంట్ చూసాం, బూలియన్ టు ఫ్లోట్ చూసాం, బూలియన్ టు కాంప్లెక్స్ చూసాం, బూలియన్ టు స్ట్రింగ్ కూడా చూసాం. సో బూలియన్ టు ఇంట్ అయితే ఏమొస్తుందండి, ట్రూ కి 1, ఫాల్స్ కి 0. బూల్ టు ఫ్లోట్, ట్రూ కి 1.0, ఫాల్స్ కి 0.0. బూల్ టు str, ట్రూ కి సిమిలర్ ట్రూ వస్తుంది, బట్ ఇది స్ట్రింగ్, లోపల స్ట్రింగ్ కింద మారుతుంది. స్ట్రింగ్ ట్రూ, ఇది ఇట్స్ ఏ స్ట్రింగ్ ట్రూ. ఇది ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ అనవసరంగా ట్రూ స్మాల్ పెట్టేస్తున్నాను, ఇది క్యాప్స్ అండి. మీరు స్మాల్ పెట్టారు అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ నేను కనుక స్మాల్ పెట్టాను అంటే చూడండి, నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. అన్డిఫైన్డ్ నేమ్ ట్రూ అంటుంది, అంటే ఇది ఒక వేరియబుల్ ట్రీట్ చేస్తుంది, ఆ వేరియబుల్ నాకు ఎక్కడ డిక్లేర్ చేయలేదు. సో ఈ క్యాపిటల్స్ ఉండాలి, ఎఫ్ లో కూడా ఎఫ్ క్యాపిటల్ ఉండాలి. ఇట్స్ మెయిన్ బేసిక్స్ అండి ఇవన్నీ. సో మీకు ఇవన్నీ బేసిక్స్, ఏ లాంగ్వేజ్ అయినా సరే, నాట్ జస్ట్ లాంగ్వేజ్, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ దానికి వెళ్ళినా సరే మన బేసిక్స్ 80% ఉంటాయి, అడ్వాన్స్ టాపిక్స్ 20% రియల్ లైఫ్ లో వాడేది. సో బేసిక్స్ ఎంతసేపు ఉంటాయండి. ఇప్పుడు ఒక పైథాన్ కోర్స్ అనుకుందాం, పైథాన్ కోర్సు, ఇది మొత్తం పైథాన్ కోర్స్ అనుకుంటే ఓకే, బేసిక్స్ ఎన్ని ఉంటాయి, బేసిక్స్ మనకి 20% ఉంటాయి, అంటే 2 చాప్టర్స్ ఉంటాయి. మిగతా చాప్టర్స్ అన్ని 8 చాప్టర్స్ ఉంటాయి. సో 20% కంటెంట్ బేసిక్స్ ఉంటాయి, 80% కంటెంట్ ఉంటాయి వేరే. కానీ రియల్ టైమ్ లో ఈ 20% నే వీళ్ళు 80%, 80% ని వీళ్ళు 20%. ఇది 80/20 రూల్. ఇదేనా కదా, ఎక్కడైనా సరే ఏం నేర్చుకున్నా మనం ఫస్ట్ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. బేసిక్స్ చిన్నగా ఉంటే కొంచెం బోర్లు పడతాయి, అవి కూడా ఇంతే స్ట్రింగ్ లో నమ్మకంగా ఉంటాయి, బట్ అవి ఉండేది తక్కువే. బట్ దాదాపు మీకు చాలా కాన్సెప్ట్స్ వస్తాయి, బట్ వాటిని మీరు 20% వాడతారు రియల్ టైం. ఇది 80/20 రూల్. సో ఫస్ట్ లో ఒక 10 క్లాసెస్ మనం చాలా బేసిక్స్ వస్తాం. బేసిక్స్ చాలా ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ కార్నర్ సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 క్లాసెస్ పట్టదు, ఇట్ టేక్ 5 to 6 క్లాసెస్, మోర్ 5 to 6 క్లాసెస్ పడుతుంది. దెన్ విల్ గో టు ఒక లెవెల్ పెంచుతాం, ఆ లెవెల్లో మనం విల్ రైట్ సమ్ బిగ్ ప్రోగ్రామ్స్ రాస్తాం. అండ్ దెన్ స్లోలీ ఆఫ్టర్ ఇట్ విల్ టేక్ రఫ్లీ 15 to 20 క్లాసెస్. జస్ట్ పైథాన్ మీదే ఇట్ విల్ టేక్ 15 to 20 క్లాసెస్. అది అయిపోయిన తర్వాత విల్ గో టు సెలీనియం ఇట్ విల్ టేక్ మోర్ 20 క్లాసెస్. సో ఇది కొంచెం పెద్ద కోర్స్, సెలీనియం విత్ పైథాన్ కాబట్టి ఇట్స్ బిగ్ కోర్స్. ఓకే, ఇట్స్ బిగ్ కోర్స్, ఎందుకంటే వీఆర్ లెర్నింగ్ లాంగ్వేజ్ అండ్ దెన్ వీఆర్ లెర్నింగ్ వన్ టూల్.
Now bool to int, bool to float, bool to complex, bool to complex. So we're blind గా two months పెట్టేసుకున్నాం మైండ్ లో. Like we are dedicating 2 months to learning అని. So February, March, April mid వరకు. సో ట్రూ ని ఏం తీసుకుంటుంది 1 + 0j false 0 + 0 + 0j but internally treated as 0j. సో బేసిక్ గా ఇవి డేటా టైప్ కన్వర్షన్స్. మనం అన్ని చూసామండి. కాంప్లెక్స్ టు అదర్ చూడాలి, కాంప్లెక్స్ టు అదర్ టైప్ చూడలేక అదొకటి చూసి దెన్ యూ కెన్ ర్యాప్ ఇట్ అప్ సెషన్. కాంప్లెక్స్ 3+ మీకు పర్లేదండి, టైం ఎక్సీడ్ అవుతుంది. ఓకేనా సుష్మా గారు? మోనికా? యా ఐమ్ ఓకే. ఓకే అన్న. ఓకే. సో 3+ వర్డ్స్. యా సో సి ఈక్వల్ 3+ 4 తీసుకున్నాను. ఫస్ట్ ఈ కాంప్లెక్స్ మనం ఇంటి కింద కన్వర్ట్ చేద్దాం. ఇంటి కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో సి యా సో దాని ఒక టైప్ ప్రింట్ చేస్తాను. ఈ రెండు కూడా కామెంట్ అవుట్ చేస్తాను. యా సో ఐ టుక్ ఏ కాంప్లెక్స్ నంబర్, ఇంటి కింద కన్వర్ట్ చేశాను, టైప్ అండ్ దాని యొక్క టైప్ ప్రింట్ చేస్తున్నాను, దాని యొక్క వాల్యూ ప్రింట్ చేస్తాను. సరే ఇప్పుడు వైల్డ్ గెస్ ఏం చూసిన గారు ఏమొస్తుంది? దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేస్తాను. 3 ట్రూ. ఓకే. కన్వర్ట్ అవ్వదు. సో బేసిక్ గా కాంప్లెక్స్ నంబర్ ని వి కాన్ కన్వర్ట్ ఇంటూ ఇంటిజర్. yes. ఓకే. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇదే కాదు, మీరు ఫ్లోట్ తీసుకున్నాక కన్వర్ట్ చేయాలి. కాన్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు ఇంటా, సారీ ఇక్కడ ఫ్లోట్ కి కన్వర్ట్ చేయాలి. ఓకే, కాన్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు ఫ్లోట్. సో మనం బేసిక్ గా దేన్ని కన్వర్ట్ చేయలేం. కాంప్లెక్స్ ఇస్ కాంప్లెక్స్. సో బూలియన్ కన్వర్ట్ చేయొచ్చు. సారీ బూలియన్ కాదు, కాంప్లెక్స్ టు బూలియన్ చేద్దాం ఒకసారి. ఇది కాంప్లెక్స్ కదా, సో బూలియన్ చేద్దాం. ఏమైతే చూద్దాం. సో ట్రూ వచ్చింది. సో మీరు కాంప్లెక్స్ టు బూలియన్ చేయొచ్చు. మరి ఇప్పుడు బూలియన్ ఫాల్స్ ఎప్పుడు వస్తుంది? కాంప్లెక్స్ నెంబర్ లో 0 ఇస్తే 0 ఇస్తా, మిగిలిన ఫాల్స్ వస్తుంది. ఫాల్స్. సో ఇంటీజర్ నుంచి కానీ అంటే కాంప్లెక్స్ టు ఇంట్ కానీ కాంప్లెక్స్ టు ఫ్లోట్ కానీ వి కాన్ కన్వర్ట్. ఒకసారి దీన్ని స్ట్రింగ్ అని మారుద్దాం, ఏమైతే చూద్దాం. 2 + 3j ట్రూ. ట్రూ. ఇక్కడ స్ట్రింగ్ కన్వర్ట్ చేయలేదు. సారీ ఇక్కడ కన్వర్ట్ చేసాను. సారీ 2 + 3j. యా సో ఇది కాంప్లెక్స్. ఇప్పుడు దీనిని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఏం లేదు, లిటరల్ గా బ్లైండ్ గా ఆ 2 + 3j అని స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తాం. 2 + 3j అనేది ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటారు. 2 + 3j అదొక స్ట్రింగ్. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ కాంప్లెక్స్ టు అదర్ డేటా టైప్స్, కాంప్లెక్స్ టు ఇంట్ అవ్వదు. సారీ మనక ఫ్లోట్ కూడా అవ్వదు. యా ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేస్తున్నాను. కాన్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు ఇంట్. కాంప్లెక్స్ టు ఇంట్. హర్ష, కాంప్లెక్స్ టు ఇంటిజర్ అవుతుంది కదా, కాంప్లెక్స్ టు స్ట్రింగ్ కదా ఎర్రర్. కాంప్లెక్స్ టు స్ట్రింగ్ అవుతుంది, కాంప్లెక్స్ టు ఇంట్ అవ్వదు. చూడండి, ఇది కాంప్లెక్స్ నంబర్ టు ఇంట్ అవ్వదు. న్యూమరిక్ టైప్స్ అవ్వదు. కాంప్లెక్స్ నంబర్ ని ఒక నంబర్ టైప్ అంటే ఫ్లోట్ ఆర్ ఇంట్ అన్నిటికి అవ్వదు. స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ ఏముందండి, మీరు ఇక్కడ ఏమైతే ఇస్తున్నారో లిటరల్ గా దాన్ని స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. 2 + 3 ఒక ఓల్డ్ లాగా ట్రీట్ చేస్తుంది.
కన్ఫ్యూజ్ చేశాను అక్కడ నేను. విష్ణు గారు హలో. యా నేను ఆన్సర్ 2 అని చెప్పాను కదా, అది ఇంటీజర్ కన్నట్టు గుర్తుంది నాకు. లేదు 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 లేదు, మనకి ఎర్రర్ వచ్చింది చూడండి, మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే నో, మీరు 2 అని చెప్పారు, దాని తర్వాత నేను రన్ చేసి చూపించాను ఎర్రర్ వచ్చిందని. ఓ నేను 2 వస్తుంది అనుకుంటున్నాను, ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నా, సో నా ఆన్సర్ రాంగ్. మీ ఆన్సర్ రాంగ్. సో బేసిక్ గా కాంప్లెక్స్ టు స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది, కాంప్లెక్స్ టు బులియన్ కింద కన్వర్ట్ బూలియన్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. కాంప్లెక్స్ టు ఇంట్ ఆర్ ఫ్లోట్ అవ్వదు. ఇప్పుడు నేను ఫ్లోట్ కింద పెడుతున్నా, ఫ్లోట్ అవ్వదు. కాన్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు ఫ్లోట్, సో ఫ్లోట్ అవ్వదు. ఓకే కాంప్లెక్స్ టు ఇంట్ కాంప్లెక్స్ టు బూల్ అవుతుంది, కాంప్లెక్స్ టు బూల్ అవుతుంది. ఓన్లీ 0 + 0 అయితేనే ఫాల్స్ వస్తుంది. other than 0 + 0 any other complex number 2. సో కాంప్లెక్స్ టు ఇప్పుడు మనకి స్ట్రింగ్ మిగిలింది, స్ట్రింగ్ కాంప్లెక్స్ టు స్ట్రింగ్ ఎనీథింగ్, మీరు ఏదైనా మార్చుకోండి, ఇట్ విల్ చేంజ్, ఇట్ విల్ కన్వర్ట్ టు స్ట్రింగ్ టైప్. స్ట్రింగ్ టైప్. So these are type conversions. Type conversions ni we use, but mostly my experience lo mostly 80% of time you use string to other data types. String ni other data types మార్చడానికి, ఎందుకంటే మనకి మనం డీల్ విత్ ఆటోమేషన్ అది కూడా డీల్ విత్ వెబ్సైట్స్ చూస్తాం. మన వెబ్సైట్ లో కనిపించేది మనకి టెక్స్ట్ లే, మనకి ఏదో వెబ్సైట్ లో కనిపించేదంతా మనకి టెక్స్ట్ లాగే కనిపిస్తుంది. ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి, ఏదో తీసుకుంటున్నాను, ఏదో నౌకరీ ఏదో ఒక వెబ్సైట్ తీసుకుంటాం. సో మీకు ఏది ఓపెన్ చేసినా మీకు అన్ని టెక్స్ట్ లే, మీకు ఇవన్నీ టెక్స్ట్ లాగే కనిపిస్తుంది. ఇవన్నీ టెక్స్ట్. నేను నంబర్ తీసుకున్నా, నంబర్స్ చూడండి, అసలు హార్డ్లీ మీకు నంబర్స్ కనిపిస్తాయి. మీకు నంబర్స్, ఫోన్ నెంబర్స్, లేకపోతే హార్డ్లీ నంబర్స్ అనేది మనకి హార్డ్లీ కనిపిస్తాయి. ఓన్లీ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ వాళ్ళు దే డీల్ విత్ నంబర్స్ ఎక్స్టెన్సివ్లీ. మనం విల్ డీల్ విత్ స్ట్రింగ్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి డీల్ విత్ స్ట్రింగ్స్. 99%, 90% ఆఫ్ ది టైమ్ వి డీల్ విత్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్ టు అదర్ డేటా టైప్ కన్వర్షన్స్ ఆర్ సమ్వాట్ క్రిటికల్. అది కొంచెం క్లారిటీ ఉంటే సరిపోతుంది. సో దీస్ ఆర్ టైప్ కన్వర్షన్స్. Yeah, so tomorrow we will see various operators. yes sir. Operators and print function ni మనం ఇంకా కొంచెం క్లియర్ గా చూద్దాం. ప్రింట్ ఫంక్షన్ మనం ఇంకా చాలా వాడుకోవచ్చు. ఆపరేటర్స్ అండ్ ప్రింట్ ఫంక్షన్. ఓకే, ఇవి టుమారో. సో టుమారో 17:02. యా, సో టుమారో ఈ రెండు చూద్దాం. యా, సో మీ దగ్గర ఈ లింక్ ఉంది కదా సుష్మా గారు, మీ దగ్గర ఈ లింక్ ఉందా? ఒక్కసారి నాకు ఫార్వర్డ్ చేస్తారా? నేను ఫోన్ మార్చాను, సో నాకు చాట్ ఏమీ బ్యాకప్ అవ్వలేదు. సో ఒక్కసారి నాకు ఆ లింక్ రేపల్ది. ఎస్ ఆశా, థ్యాంక్ యూ. మీరు సాటర్డే జాయిన్ అయిపోతే ఐ థాట్ అక్కడ స్నో స్టార్మ్ లాంటిది వచ్చింది అనుకున్నా. నేను సాటర్డే జాయిన్ అయ్యాను హర్ష, బట్ ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఇంకా గ్రూప్ లో పెట్టాను. ఓకే, నాకు తెలియదు యాక్చువల్లీ సాటర్డే క్లాసెస్ ఉండవని. సాటర్డే క్లాస్ ఉంది, నేను వెయిట్ చేశానండి ఆ లైన్ లో. హాఫ్ అన్ అవర్ ఉన్నాను, ఇంకెవరు జాయిన్ అవ్వట్లేదని చెప్పి డిస్కనెక్ట్.
నేను జాయిన్ అయ్యాను సాటర్డే గ్రూప్ లో మెసేజ్ పెట్టాను కదా ఈజ్ క్లాస్ అని పెడితే 8:30 ఆ టైంకే నేను పెట్టాను. పెడితే కృష్ణ గారేమో క్లాసెస్ మండే టు ఫ్రైడేనే అన్నారు. అప్పుడు మీరు ఇక్కడ జాయిన్ అవ్వలేదు. యా ఓకే, అప్పటికి మీరు ఇక్కడ లేరు గ్రూప్ లో. మీరు ఈ రోజు యాడ్ అయ్యారు కదా. నేను సాటర్డే వెయిట్ చేశాను యాక్చువల్లీ. దాంట్లో ఒక 8:45 వరకు చూసాను. చూసి ఇంకా నేను టెక్స్ట్ చేసా గ్రూప్ లో ఉన్నారు ఈ రోజు క్లాస్ ఉందా అని. యాక్చువల్గా మీకు సాటర్డే, నాకు ఇండియాలో సాటర్డే మీకు ఫ్రైడే నైట్ కదా. ఓకే సో సాటర్డే అయితే నేను ఓకే, మా దాంట్లో అయితే నేను సాటర్డే వెయిట్ చేశాను. అంటే మీకు సండే సో ఉండదు, క్లాస్ ఉండదు. అలా ఉండదు. సో మండే టు ఫ్రైడే మీకు మండే టు ఫ్రైడే, మీకు మండే టు ఫ్రైడే నైట్ ఉంటుంది. సాటర్డే సండే మీకు ఉండదు. యా ఓకే. అంటే మీరు ఫ్రైడే ఓకే యా ఓకే ఓకే సుష్మా ఓకే టుమారో. యా ఓకే. బాయ్ మోనికా. బాయ్. బాయ్ మోనికా. బాయ్ అన్న.